మరి తెలంగాణ డ్రగ్స్ మాఫియాలో, శాండ్ మాఫియాలో, మైనింగ్ మాఫియాలో, ల్యాండ్ మాఫియాలో, గుట్కా మాఫియాలో ఈరోజు భారతదేశంలో ప్రథమ స్థానం కల్పించుకున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో, కల్వకుంట్ల కుటుంబం నాయకత్వంలో. మరి ఎక్కడ ఏ లింకు జరిగినా అక్కడ మన తెలంగాణకు లింక్ ఏర్పడుతుంది. మీరు 2020 సంవత్సరంలో 16 మంది సినిమా యాక్టర్లు డ్రగ్స్తోని సంబంధాలు ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు ఇదే కల్వకుంట్ల తారక రామారావు సిట్ అనేది వేసి మరి ఆ సిట్ ద్వారా మరి దాదాపు నెల రోజులు పొద్దుమాపి ఎంక్వైరీ చేసి దాన్ని అర్ధార్థంగా మూసేసారు. దాని తర్వాత బాంబేలో మరి సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య, సినిమా యాక్టర్ ఆత్మహత్య తర్వాత మరి తిరిగి అక్కడ ఈయన డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయింది కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు బాంబేలో ఎంక్వైరీలో జరుగుతుంటే తెలంగాణకు లింక్ ఉందని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి ఇదే ఈడీ ఆఫీస్లో దాదాపు 15 రోజులు వాళ్ళు ఎంక్వైరీ చేసిండ్రు 17 మంది సినిమా యాక్టర్లను. ఆ రోజు నేను ఈడీని కలిసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈయనకు కల్వకుంట్ల తారక రామారావుకు ఈ డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే గతంలో ఈ సిట్ అనేది వేసింది ఆయన నేతృత్వంలోనే, కాబట్టి ఆయనను కూడా తీసుకొచ్చి మీరు ఎంక్వైరీ చేయాలన్నప్పుడు ఆయనను పిలవలేదు, ఎంక్వైరీ చేయలేదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వారు. మరి అదే ఈడీకి నేను ఇచ్చిన ఆ రోజు మరి కవితకున్న దాదాపు 20 కంపెనీలలో అక్షయ పాత్ర ఇన్వెన్షన్స్ అనేది ఒక వన్ ఆఫ్ ద కంపెనీ. ఇది ఆ కంపెనీలో ఇప్పుడు సిబిఐ దాంట్లో బయటకు వచ్చినాయి పేర్లు కొన్ని. ఆ పేర్లలో మరి సృజన్ రెడ్డి అని మన పాలేరు ఎమ్మెల్యే కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో పోయినటువంటి ఉపేందర్ రెడ్డి అల్లుని పేరు సృజన్ రెడ్డి పేరు వచ్చింది. మరి ఈ పేరు కూడా నేను ఈడీకి సిబిఐకి ఆ రోజే ఇచ్చిన, వీళ్ళందరినీ పిలుచుకొచ్చి ఎంక్వైరీ చేయాలి, వీళ్ళంతా పార్ట్నర్స్ అని. ఇది నేను డాక్యుమెంటరీ రిజిస్ట్రేషన్ బై ఇండస్ట్రీస్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అయిన పేర్లు నేను ఆ రోజు ఇచ్చిన. ఈరోజు ఎంక్వైరీలో బయటకు వచ్చింది. మరి ఈరోజు అన్నీ అయిపోయినాయి. తెలంగాణలో కాళేశ్వరం పేరు మీద ఎన్ని కోట్లు తినాలో, ఎన్ని వందల కోట్లు తినాలని 100 కోట్లు తినేసారు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఎంత తినాలో అంత తినేసారు. ఇసుక అమ్ముకుండ్రు, భూములు అమ్ముకుండ్రు, ఎస్సీ ఎస్టీ భూములు, దళితుల భూములు గుంజుకున్నారు, అవి అమ్ముకున్నారు. మరి లాస్ట్కి వెళ్ళిపోయి ఇక మన రాష్ట్రం అయిపోయింది, మన రాష్ట్రం దివాలా తీసింది, మన రాష్ట్రం 4,25,000 కోట్ల అప్పు అయిపోయింది, ఇక పక్క రాష్ట్రాల మీద పడ్డామని చెప్పేసి ఇటు అందరు ముఖ్యమంత్రుల దగ్గర పోయినారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత రోజులలో పోయింది. మరి అందరిని సంఘటితం చేసి మోడీకి వ్యతిరేకంగా పనిచేయడానికి ఒక టీం తయారు చేస్తుంది అనుకున్నాం. మరి ఈయన అట్లా కాకుండా ఈయన పోయిన మరి ఉద్ధవ్ ఠాక్రే గారి దగ్గర పోయిండు, మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి, మమతా బెనర్జీ గారి దగ్గర పోయిండు, బీజు పట్నాయక్ దగ్గర పోయిండు, స్టాలిన్ దగ్గర పోయిండు, మరి హేమంత్ దగ్గర పోయిండు, మన జార్ఖండ్ చీఫ్ ఇట్లా అందరి ముఖ్యమంత్రి దగ్గర తిరుగుతూ ఉంటే ఈయన అందరిని మోడీకి వ్యతిరేకంగా ఒక జట్టు కడుతుండేమో అనుకోని మీడియా అనుకున్నాయి, భారతదేశంలో ఉన్న జనాలు చాలామంది అనుకున్నారు. దేవగౌడ గారిని కలిసిండు, తీర చూస్తే ఈయన కలుసుకున్నది ఎందుకనేది ఇప్పుడు బయటపడ్డది. ఏం బయటపడ్డది? మరి ఎక్కడ ఈయన కుమార్తె తెలంగాణ శశికళ అనబడే కల్వకుంట్ల కవిత మరి అక్కడ ఓబ్రాయ్ హోటల్లో, ఢిల్లీ ఓబ్రాయ్ హోటల్లో కూర్చొని మరి తెలంగాణ ఉన్న లిక్కర్ పాలసీ ఇక్కడ కూడా పెట్టాలి, మేము ఇక్కడ కేవలం 45 రోజులకు 10 కోట్ల లీటర్ల మద్యం మేము అమ్మగలుగుతున్నాం సక్సెస్ఫుల్గా, 4 లక్షల తెలంగాణ ప్రజలకు, సరే ఒక 4 కోట్ల తెలంగాణ ప్రజలకు దాదాపు ఒక 56 లక్షల తాగకపోయినా మిగిలిన తాగేటోళ్లకు మేము మునుపటి కంటే భారతదేశం అన్ని రికార్డు బ్రేక్ చేసి 10 కోట్ల లీటర్ల మద్యం తాగిపియగలుగుతున్నాం. ఈరోజు మా రాష్ట్రమే కాదు మీ రాష్ట్రాలు కూడా ఆ తీరుగా తాగిపియాలి. ఇక్కడ అన్ని రాష్ట్రాలలో 2% లిక్కర్ పైన ఉంటే మరి ఇక్కడ మొన్న నూతన ఎక్సైజ్ విధానంలో మరి 27% వరకు మరి ఇక్కడ కమిషన్లు వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఢిల్లీలో 2%, పక్కనున్న రాష్ట్రాల్లో 2% ఉంటే లేదు మీరు 12% తీసుకోవాలని ఈమె వాళ్ళకు సూచించిందంట. ఈ ముఖ్యమంత్రి తరచూ పక్క రాష్ట్రాల పోయి ముఖ్యమంత్రిని కలిసేది ఇందుక? తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఇదా? ఈరోజు భారతదేశంలో ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ పరువును ప్రతిష్టను తీసుకుపోయి అక్కడ అమ్మేసిండ్రు. ఈరోజు తెలంగాణ అనేది తాగుబోతు తెలంగాణ అనేది ముద్రేయనికి అని చెప్పేసి ఢిల్లీలో బ్రాండ్ అంబాసిడర్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మారిండు. ఇంట్లో ముందు తెలంగాణ శశికళ అంటే కల్వకుంట్ల కవిత ఇందాక ప్రెస్ మీట్ పెట్టింది,
వన్ సైడ్ మాట్లాడింది. రిపోర్టర్స్ని ఎవరిని కూడా ఒక ప్రశ్న అడగనీయలేదు. ఆమె వన్ సైడ్గా చెప్పింది. ఆమె చెప్పింది ఏమనంటే, నేను కోర్టుకు పోతా, నేను దీని మీద దావా చేస్తా, నా కుటుంబం మంచి పేరుంది, నా కుటుంబం చక్కని కుటుంబం, నా కుటుంబం బంగారు కుటుంబం, నా కుటుంబం ఈరోజు తెలంగాణ కోసము ముందు వరుసలుండి కొట్లాడిన కుటుంబం. ఏం కుటుంబం నీది? నిరుద్యోగులను పెంచిండ్రు, నోటిఫికేషన్ లేవు, తాగుబోతులను చేసిన ప్రజలందరినీ. ఒక్కొక్క దగ్గర బై ఎలక్షన్లు అయితే 100 కోట్ల రూపాయలు మీరు అక్కడ పారబోస్తూ ఉండ్రు. ఎస్సీ ఎస్టీ 1,15,000 కోట్ల రూపాయలు మీరు దిగమింగిండ్రు. అటువంటి కుటుంబం అది ఆమె చరిత్ర. ఏం చరిత్ర ఉందని చెప్తావు నువ్వు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడ్డది, ప్రజలతో ఉన్నది. ఏ రోజైనా ప్రపంచ దేశాలలో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో, రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చిండ్రు. మన తెలంగాణ రాష్ట్రం, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రులు విజయభాస్కర్ రెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు తీసుకొని వస్తే, మరి ముఖ్యంగా పివి నరసింహారావు అపర చాణక్యుల లెక్క నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెడితే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే దుర్మార్గుడు, ఈ దగుల్బాజీ కుటుంబము, ఈ తెలంగాణ బ్రోకర్ల కుటుంబము ఈరోజు బ్రోకర్ పనులు చేస్తున్నారు. ఢిల్లీలో కూర్చొని మీరు బ్రోకర్ పనులు చేస్తుండ్రు. ఏది లిక్కర్ మాఫియాలను తీసుకుపోయి అక్కడ గుడిసెబెట్టి ఏది సెటిల్మెంట్లు మాట్లాడి, మరి అక్కడ ఏది వాళ్ళకి డీలర్షిప్లు ఇప్పించి, బార్లు ఇప్పించి, వైన్స్లు ఇప్పించి ఈరోజు ఈ కుటుంబము బ్రోకర్ లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు. బ్రోకరేజ్ చేస్తూ ఉన్నారు కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణ పరువు తీస్తుండ్రు. 12 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు విలువ లేకుండా చేస్తుంది మీ కుటుంబం. ఇటువంటి ఈరోజు సరే ఈడీ సిబిఐ అనేది 2 బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాయి, కాదంటలేము. అవి బీజేపీకి అట్నే పనిచేస్తున్నాయి, వాళ్ళు చెప్పిన పోయినాయి. కానీ నువ్వు అక్కడికి పోయినవా లేదా అది చెప్పు. నువ్వు రేపు ఓబ్రాయ్ హోటల్లో ఉన్నటువంటి ఇంకోటి హలో అన్నా హజారే, మరి లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమం చేసిన అన్నా హజారే శిష్యుడైన అరవింద్ కేజ్రీవాల్ గారు ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావుతోని ఈ మద్యం మాఫియాతోని చేతులు కలిపిందని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ వచ్చింది. కాబట్టి ఈరోజు అన్నా హజారే గారు మరొకసారి నోరు తెరవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే నువ్వు నోరు తెరవడం వల్ల బీజేపీకి లాభమైంది. బీజేపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి లాభమైంది. కాబట్టి అన్నా హజారే నోరు తెరవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంకోటి, తెలంగాణ ఉన్నటువంటి లిక్కర్ పాలసీ ఈరోజు పంజాబ్ ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉందని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. మరి మొన్న జూన్ నెలలో పంజాబ్ హైకోర్టు మరి ఈ కమిషన్ల పైన, ఈ L1, L2 L2 లైసెన్స్ల పైన కూడా మరి వారు పెత్తనం చేస్తూ ఉన్నారు. దీనిపైన అందరికీ యూనిఫామ్గా ఉండాలని ఏది తెలంగాణ అంటే ఇండైరెక్ట్గా తెలంగాణ ఎక్సైజ్ పాలసీ పైన కూడా పంజాబ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అంటే ఇవన్నీ మనము ఎక్కడికి పోతున్నాం? తెలంగాణను ఎక్కడికి తీసుకుపోతున్నావు? తెలంగాణ పరువుని ఎక్కడ నిలబెడుతున్నావు? నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. అంతేకాకుండా ఇయాటి వరకు మరి వాసవి పైన, మేఘా పైన, అనేక వీటిపైన ఈడీలు రైళ్లు జరుగుతూ ఉన్నాయి. ఒకటే చెప్తున్నా, ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా. ఈ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కనుసన్నులో పనిచేస్తున్నటువంటి బీజేపీ ఫ్రంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి సిబిఐ, ఈడీ ఇంత హంగామా చేస్తుంది. ఇయాల్లో రేపు కవితను అరెస్ట్ చేస్తారనుకుంటాం మనం, ఇయాల్లో రేపు తారక రామారావుని అరెస్ట్ చేస్తారనుకుంటాం. కానీ ఎవరిని అరెస్ట్ చేయరు. వీళ్ళు బెదిరిస్తారు. కుక్క బెదిరించి చెప్పులు ఎత్తుకపోయినట్టుగా వీళ్ళు బెదిరించి వాళ్ళ పార్టీని ఇక్కడ బలంగా చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. దానికి ఉదాహరణ బండి సంజయ్, మరి అమిత్ షా ఒక చెప్పులు మోయడం అదొక ఉదాహరణ, తార్కాణం. అంటే వీళ్ళతో వాళ్ళ చెప్పులు మోపించుకోనికి, కల్వకుంట్లలో వాడుకోనికి బెదిరిస్తుంది. కానీ ఇది సిద్ధశుద్ధితో పనిచేసేది కాదు, కేవలం బెదిరియనికే. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవన్నీ B1 B2 టీంలు ఇవన్నీ బీజేపీకి, టీఆర్ఎస్ కానీ, ఆప్ కానీ, ఎంఐఎం కానీ ఇవన్నీ వాళ్లకు కనుసనలో పనిచేస్తున్న పార్టీలు. నిజంగా బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కల్వకుంట్ల కుటుంబాన్ని అనేకమైన సాక్ష్యాలతో సహా మీకు ఈడీకి, సిబిఐకి నేను ఫిర్యాదులు ఇచ్చిన. ఇప్పుడు కూడా నేను ఈ లిక్కర్ పైన మీరు తీసినాను కదా, ఓబ్రాయ్ హోటల్ మీ సీసీ ఫుటేజ్లు తీయండి. వాసవి పైన మీరు రైడ్లు చేసిండ్రు. మేఘా ఓడు దాదాపు
కాళేశ్వరం దాదాపు 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండు. ఇవన్నీ కట్టిపిస్తే మేము నమ్ముతారు. లేకుంటే ఇది కూడా కుక్క బెదిరించి చెప్పును ఎత్తుకపోయినట్టుగా మీ ఈడీ సిబిఐ లెక్క పనిచేస్తుందని చెప్పి జనం అనుకుంటారని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.